కానీ యా వయసులో పెద్దవారు ఎల్ఎల్ఈ పీపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ప్రీమియమ్స్ చాలా పెద్ద మొత్తంలో ఉండడం మనం గమనిస్తుంటాం. ఎస్ ఈ ప్రీమియం మనం తగ్గించుకోవడానికి మన అవకాశం ఉందా? యా 100% మనకి ప్రీమియం అనేది తగ్గించుకోవడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో బేసిక్గా ఏంటంటే మనకు ఏజ్ స్లాబ్ అనేది 60 దాటి లేదా 70 దాటినప్పుడు ప్రీమియం అనేది చాలా హై ప్రీమియం ఉంటుంది. సో ఇది తగ్గించుకోవడం కోసం మనం ఒక చిన్న టెక్నిక్ దీన్ని టెక్నిక్ అనడం కంటే మనం ప్రీమియం తగ్గించుకోవడం కోసము బేసిక్గా ఏంటంటే డిడక్టబుల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే మనకి ఎల్డర్లీ పీపుల్ ఏదైనా హాస్పిటలైజ్ అయినప్పుడు మనము హాస్పిటల్లో కట్టాల్సిన అమౌంట్ బిల్లు ఏదైతే ఉందో 25,000 50,000 అనేది డిడక్టబుల్ అనే ఆప్షన్ మనం చూస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే హాస్పిటలైజ్ అయినప్పుడు ఒక 25,000 మనం పే చేస్తే రిమైనింగ్ అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. సో ఈ డిడక్టబుల్ ఆప్షన్ తీసుకున్నప్పుడు మనకి ప్రీమియంలో చాలా డిఫరెన్స్ వస్తుంది. అండ్ మనకి 25,000 డిడక్టబుల్ ఏదైతే ఉందో అది సంవత్సరానికి ఒకసారి మాత్రమే మనం అప్లై అవుతుంది. అండ్ సెకండ్ టైం క్లెయిమ్ వచ్చినప్పుడు 100% టోటల్ అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీనే పే చేస్తుంది. సో ఈ డిడక్టబుల్ ఆప్షన్స్ మనం యూజ్ చేయడం వల్ల ప్రీమియం అనేది చాలా వరకు వేరియేషన్ ఉంటుంది, చాలా తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన సెక్యూర్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఛానల్ని చూస్తూనే ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.